Am I audible? Yes. Yes. So what happened? Yesterday's work, Chesira? చేశాను. Okay. Can you please share the screen? నాది స్క్రీన్ షేర్ చేయడానికి రాదు. సో Okay. I'll open it. పియుజేఐ అని పెట్టారు. Okay. Images కొంచెం హెచ్డి ప్లాన్ చేయాల్సిందే. ఇమేజెస్ హెచ్డి ఇమేజెస్ పెట్టాల్సింది. కొంచెం బ్లర్ ఉన్నాయి ఇమేజెస్. అవునవును. Yes. ఈ పేజెస్ ఎబౌట్ అస్ ఒక్కటే చేశాను. అబౌట్ us ఎబౌట్ అస్ మీ ఒక్కొక్కటి వాయిస్ ఎలిమెంటర్ తోటి ఏ పేజ్ డిజైన్ చేస్తారు మీరు? హోమా? హోమ్ చేశాను అండ్ అబౌట్ us కూడా దాంట్లోనే చేస్తాను. ఓకే. దీంట్లో వచ్చేసి మీరు చూసినట్టయితే ఇక్కడ ఓకే. ఇది ఓకే. ఇది ఓకే. బట్ ఇక్కడ చూస్తే మ్యాప్ చాలా పెద్దగా ఉంది. సైజ్ చిన్నది చేయాల్సింది ఒకటి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ బుక్ నౌ కొడితే వెళ్తుందా? యాహ్! ఇట్స్ గోయింగ్. ఇట్స్ వర్కింగ్. సో బుక్ నౌ అని కొడితే యాక్చువల్లీ బుక్ నౌ అని కొడితే రావట్లేదు. నేను అడిగాను. చేయలేదు అది నేను. ఇది చేయలేదు. లింకింగ్ కాలేదు. ఇంకొకటి ఇలా స్లైడర్స్ పెట్టినప్పుడు, గ్యాలరీ పెట్టినప్పుడు యూ హావ్ టు సీ ద ఎగ్జాక్ట్ ఇమేజ్ సైజ్. ఇప్పుడు చూడండి. ఇది ఒక సైజ్‌లో ఉంది. ఇది ఒక సైజ్‌లో ఉంది. నేను లైక్ అబౌట్ us పేజ్ లో అట్లా చేశాను. ఇందులో డన్. నేను నో చూసుకోలేదు. ఇష్యూస్. నో ఇష్యూస్. ఒకసారి చెక్ చేయండి. ఇలా మీరు ఇమేజెస్ పెట్టేటప్పుడు 3 ఇమేజెస్ ఒకే సైజ్‌లో వచ్చేలా చేస్తే ప్రొఫెషనల్ కట్ వస్తుంది. రైట్. అగైన్ ఇక్కడ కూడా చూసినట్టయితే మీరు ఇది ఏదైతే ఇచ్చారో మొత్తం ఒకే దాంట్లో ఇట్లా అంటుకుపోయినట్టుంది. అంటే ఇట్స్ నాట్ లుకింగ్ ప్రాపర్‌లీ అలైన్డ్. అంటే వీటిని కూడా మీరు స్లైడర్ లాగా పెట్టేసుకొని స్లైడర్‌లలో టెస్టిమోనియల్స్ యాడ్ చేయొచ్చు. లేదా 4 రోస్, 4 కాలమ్స్ అట్లా తీసుకొని కూడా ట్రై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ జాన్ డియో ఉన్న పేర్లే యూజ్ చేశారు. జస్ట్ మేక్ ఇట్ రియల్. ఇప్పుడు మీరు ఒక Okay, వెబ్‌సైట్ done. చేస్తున్నారు. మేక్ ఇట్ సంథింగ్ రియల్. ఇప్పుడు హైదరాబాద్‌లో అన్నప్పుడు జాన్ డియో అయితే టెస్టిమోనియల్ ఇవ్వడు కదా! సమ్‌వన్ హి ఈస్ డిజైనింగ్. Done. సో మేక్ ఇట్ లైక్ సంథింగ్ సురేష్, మానస, మన తెలుగు నేటివిటీ నేమ్స్. ఆ ఫోటోస్ కూడా మీరు ఇండియన్స్ అని కొడితే మీకు చాలా వస్తాయి. లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంది ఫోటోస్ ఉన్నాయి. ఎవరియి ఒకరి ఫోటోస్ పెట్టండి శాంపుల్‌కి. కాకపోతే ఇట్ షుడ్ బి లైక్ చూడగానే రియల్‌గా మీరు చేశారు అనే ఒక ఫీల్ రావాలి. ఇట్ షుడ్ నాట్ ఫీల్ లైక్ ఎ టెంప్లేట్ అగైన్. Okay, done. ఆ వేలో ట్రై చేయండి. సో దట్ ఇట్ విల్ బి వెరీ న్యాచురల్. Okay. Right? Okay. So I'll show you one website. This is a photography website our student did. Okay. ఇది చూసినట్టయితే మీరు ఈ ఫోటోస్‌లో ఇప్పుడు వెడ్డింగ్ అని ఉంది. ఇది నేచురల్ వెడ్డింగ్. అంటే మనోళ్ళు ఇట్లనే ఫోటోలు ఉన్నాయి కాబట్టి ఇది ఓకే సెట్ అయింది. కిందకి వచ్చినట్టయితే ఈ ఫోటోస్ కూడా చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ ఇఫ్ యూ గో విత్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈ వెడ్డింగ్ అంతా ఇప్పుడు ఇది నేచురల్. మన దాంట్లో ఇలాగే అయితాయి వెడ్డింగ్. ఫోటో అలాగే అవును. వీడియో పెట్టారు. కింద కూడా ఇవన్నీ నేచురల్ మన వెడ్డింగ్స్ ఇలాగే అవుతాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ ఇది చూడంగానే రిలేటబుల్ అవుతుంది. ఓకే. ఇది మన తెలుగు వాళ్ళది లేకపోతే నేటివ్ సౌత్ ఇండియన్ వెబ్‌సైట్. ఇట్స్ రియల్. కాకపోతే ఈ టెంప్లేట్ ఎలా ఉండేది ఇలా అన్ని ఫారెన్ ఫోటోస్ అట్లాంటివి ఉంటాయి. సో అది తీసేసి ఇది పెట్టినప్పుడు ఒక నేటివ్ టచ్ వస్తది. Mhm. అండ్ మీరు ఇక్కడ చూస్తే కూడా వీళ్ళు టెస్టిమోనియల్స్ కూడా నేటివ్ టెస్టిమోనియల్స్ రియల్ పర్సన్స్. ఒక అమ్మాయి రచన కృష్ణ. లైక్ యూ విల్ సీ దట్ రియల్ టైమ్ రివ్యూస్ రియల్ ఫోటో అవినాష్ యాదవ్ ఇట్లనే కదా మన పేర్లు ఉండేది.
అవును. సో అట్లా ట్రై చేసి ఇట్ విల్ సంథింగ్ లుక్ లైక్ ఎ రియల్ థింగ్. గట్ ఇట్? ఓకే. యా. సో ట్రై టు డూ లైక్ దట్. ఓకే. యాహ్! అండ్ ఇంకొకటి మీరు ఏదైతే చేసారో లైక్ మీరు దీన్ని ఇంకా ఎక్స్‌ప్లోర్ కూడా చేయాలి. ఇప్పుడు మీకు ఏదైతే ఫార్మ్‌కి నేను ఫార్మ్స్ బై సుపిస్టిక్ చెప్పాను. అండ్ నెక్స్ట్ వాట్సాప్‌కి మీరు ఆహ్, ఏది యూజ్ చేసారు టెంప్లేట్? ఏది టెంప్లేట్ యూజ్ చేసారు? క్లిక్ టు చాటా? అవునవును. వాట్ ఇస్ ద ప్లగిన్ నేమ్ ఫర్ వాట్సాప్? క్లిక్ చాట్ అనుకుంటాను. అది మీరు చేశారు. అండ్ ఇప్పుడు మీరు ఇంకోటి చూసుకున్నట్టయితే సింపుల్‌గా ఇదేది మన ఆహ్, పాపప్‌కి పాపప్ బై సుపిస్టిక్ తీసుకున్నారు. రైట్? హ్మ్. పాపప్ బై సుపిస్టిక్ అనేది ఇట్సే మీకు ఇనిషియల్ స్టేజ్ కాబట్టి నేను పాపప్ బై సుపిస్టిక్ చెప్పాను. ఎలా ఈజీగా మీరు చేయొచ్చని. వన్స్ మీకు ఇవి అర్థమైపోయినాక వేరే ప్లగిన్స్‌ని ట్రై చేయండి. ఓకే. ప్లగిన్స్‌లోకెళ్ళి. యూ ట్రై విత్ డిఫరెంట్ ప్లగిన్స్. కొత్త కొత్త పేర్లతో ప్లగిన్స్ తీసుకోండి. ప్లగిన్స్ సెర్చ్ చేయండి. యూట్యూబ్‌లో కొన్ని బెస్ట్ ప్లగిన్స్ ఫర్ వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అని కొట్టండి. సో దట్ అంటే మీకు ఒక వే చూపించాను అండ్ నెక్స్ట్ మీరు ఎక్స్‌ప్లోరేషన్ పార్ట్ మీరు చేయాలి. దెన్ ఓన్లీ యూ విల్ అండర్‌స్టాండ్ డిఫరెంట్ ప్లగిన్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి, ఎలా యూజ్ చేయొచ్చు, ఇంకెలా ఉన్నాయి, ఇంకేమేం ఆప్షన్స్ ఉన్నాయి కొత్తగా అని ట్రై చేయొచ్చు. బికాస్ ఇప్పుడు కాంటాక్ట్ ఫార్మ్ బై సుపిస్టిక్ అనేది కంప్లీట్‌గా మీకు సారీ పాపప్ బై సుపిస్టిక్ అనేది కంప్లీట్‌గా మీకు ఇరిటేట్ చేసేస్తది. నెక్స్ట్ టైమ్ ఏ పేజ్ ఓపెన్ చేసినా కూడా ఊరికే వస్తుంటాయి. ఇరిటేట్ అవుతూ ఉంటారు మీరు. ఇది కొట్టినా కూడా మళ్ళా దీనిలో కూడా అది పాపప్ వస్తది. ఏది ఓపెన్ చేసినా అవును. కూడా పాపప్ వస్తూనే ఉంటది. సో ఇట్ విల్ బి లైక్ డిస్గస్టింగ్. సీ ఎవ్రీ టైమ్ యూ హావ్ టు ఇంటూ. ఇలా కాకుండా ఓన్లీ నీకు హోమ్ పేజ్‌లోనే రావాలి. ఫస్ట్ టైమ్ ఎవరైతే మనం ఈ వెబ్‌సైట్‌లోకొచ్చారో ఫస్ట్ టైమ్ ఒక్కసారి ఆ పాపప్ కనిపియాలి. నేను ఈ వెబ్‌సైట్ వదిలేంత వరకు నాకు మళ్ళీ పాపప్ కనిపియొచ్చు. ఇలాంటి సెట్టింగ్స్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి వాటిలో. యూ హావ్ టు ఎక్స్‌ప్లోర్. ఓకే. Got it? Done. So that is one. And next, okay, let's see next. కిరణ్ గారు సార్ చేశారా మీరు వెబ్సైట్? మీనామైజ్ యూజ్ చేసి సగం వరకే చేసిన. మరి ఎట్లా చేయాలి కదా? ఈరోజు యాక్చువల్లీ టైం దొరకలే, ఇప్పుడే వచ్చాను నేను. డన్ కొంచెం చెయ్యండి తొందరగా బికాస్ మనం Sure, మళ్ళీ sure, definitely. ఓకే డన్. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ మినామైజ్ యూజ్ చేశారు, ఎలిమెంటర్ యూజ్ చేశారు. ఎలిమెంటర్ లో మీరు ఇలా చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మినామైజ్ చూసాం. మినామైజ్ లో కూడా మీ డిజైనింగ్ ఒకటి అర్థమైంది. అండ్ పూజీ మీకు కూడా అర్థమైంది లైక్ ఎలా చేస్తున్నారు ఏంటి, ఒక్కొక్కటి ఎలా చేసుకోవాలి. ఇఫ్ యూ నీడ్ సంథింగ్ యూ నో లైక్ హౌ టు పుల్, హౌ టు ఎడిట్ ద థింగ్స్. నౌ ద థింగ్ ఈస్ దట్ ఇప్పుడు ఏదైతే ఉందో ఈ మినామైజ్ లో మీరు చేసిన వెబ్సైట్ అనేది బేసిక్ గా ఉంది. అంటే చూడడానికి నాకు ప్రొఫెషనల్ లుక్ రావట్లేదు. రైట్? ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ ప్రొఫెషనల్ లుక్. ఏదో బేసిక్ గా ఎవరో ఏదో చేసామంటే చేసాము అన్నట్టు ఉంది. ఇలా కాకుండా నాకు ప్రొఫెషనల్ లుక్ రావాలి. నాకు ప్రొఫెషనల్ లుక్ రావాలి. ఒక వెబ్‌సైట్‌ని నేను ఒక బెస్ట్ లుక్‌ని ఇవ్వాలి అనుకుంటే, యూ ఆర్ హావింగ్ నౌ అదర్ థీమ్. వి ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ అదర్ థీమ్ కాల్డ్ ఆస్ట్రా. ఓకే. ద నేమ్ ఈస్ నోన్ యాస్ ఆస్ట్రా. ఐ విల్ షేర్ మై థింగ్. అండ్ యూ ఆర్ హావింగ్ ఎ ప్లగిన్ కాల్డ్ డబ్ల్యూపీ రీసెట్. ఇది కూడా మీరు ప్లగిన్స్‌లోకెళ్ళి డబ్ల్యూపీ రీసెట్ అని కొట్టి డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేయండి. వన్స్ ఇది మీరు చేసిన తర్వాత మీరు కిందికెళ్తే దీంట్లో ఇక్కడ మీకు సైట్ రీసెట్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఈ సైట్ రీసెట్ అనే ఆప్షన్ లో మీరు ఇక్కడ టైప్ ఇన్ రీసెట్ అని ఉంది కదా, ఈ రీసెట్ అని టైప్ చేయండి కీబోర్డ్ లో. రీసెట్ అని టైప్ చేసి పక్కన రెడ్ బాక్స్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయని ఇలా అడుగుతుంది, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రీసెట్ ది సైట్, రీసెట్ వర్డ్ ప్రెస్ అని క్లిక్ చేయండి. మీరు ఇప్పటిదాకా చేసిన వెబ్సైట్ అంతా డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ఫ్రెష్ గా మీరు స్టార్టింగ్ లో వెబ్సైట్ ఎలా ఉందో అలా అయిపోతుంది. బికాస్ వెన్ యూఆర్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్, వెన్ యూఆర్ ప్రాక్టీసింగ్, మీరు ప్రతిసారి రీసెట్ చేస్తూనే ఉండాలి. రీసెట్ చేయాలి, ఇంకో కొత్త డిజైన్ చేయాలి, రీసెట్ చేయాలి, డిజైన్ చేయాలి. ఇదే ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రొసీజర్ మీరు చేయడానికి యూ హ్యావ్ టు రీసెట్ ద పాయింట్. సో ఇప్పుడు చూసుకుంటే నా వెబ్సైట్ ఫస్ట్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఫ్రెష్ వచ్చేసింది. సో నౌ అపియరెన్స్ లోకి వెళ్ళండి అండ్ గో టు థీమ్స్. ఈ థీమ్స్ లో సో ఇక్కడ థీమ్స్ వచ్చేసి ఇక్కడ యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేయండి. యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేసి ఇక్కడ సర్చ్ థీమ్స్ లో ఆస్ట్రా ఇలా మీకు పర్పుల్ కలర్ లో ఒక థీమ్ వస్తుంది. ఆస్ట్రా థీమ్ పర్పుల్ కలర్ లో వస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక యాక్టివేట్ అని కొట్టండి. వన్స్ ఇన్స్టాల్ అయిపోయినాక యాక్టివేట్ అని కొట్టండి.
ఇన్స్టాల్ అవుతుంది. మీకు ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ కొట్టండి. యాక్టివేట్ అయిపోయింది. నౌ ద థీమ్ ఇస్ యాక్టివేటెడ్. ఎలా ఉందో వెబ్సైట్ చూద్దాం. రీలోడ్ చేయండి. ఇలా వస్తుంది. జస్ట్ హలో వరల్డ్ అని ఓపెన్ వస్తుంది. జస్ట్ సింపుల్ పేజ్. థీమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ థీమ్ కి అడిషనల్ గా ఒక ప్లగ్ఇన్ యాడ్ చేయండి. సో గో టు ప్లగ్ఇన్స్ క్లిక్ చేయండి. ప్లగ్ఇన్స్ లో ఇక్కడ యాడ్ న్యూ ప్లగ్ఇన్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. యాడ్ న్యూ ప్లగ్ఇన్ అని క్లిక్ చేసి ఇక్కడ సింపుల్ గా ఈ సెర్చ్ ప్లగ్ఇన్స్ దగ్గరికి వెళ్ళి స్టార్టర్ టెంప్లెట్స్ కొట్టండి. STRTR స్టార్టర్ టెంప్లెట్స్. స్టార్టర్ స్టార్టర్ టెంప్లెట్స్ అని ఎంటర్ కొట్టండి. వన్స్ వెన్ యూఆర్ క్లికింగ్ ఆన్ ఎంటర్ యూ విల్ గెట్ దిస్ ఎస్ అని ఉందా, ఎస్ అని చెప్పేసి మీకు వస్తుంది. 1+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టలేషన్స్. ఓకే, 4773 ఉన్నాయి. గాట్ ఇట్? సో ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయండి. ఇన్స్టాల్ అని వస్తుంది. ఇన్స్టాల్ వచ్చి యాక్టివేట్ చేయాలి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి యాక్టివేట్ వస్తుంది. డైరెక్ట్ గా యాక్టివేట్ చేయండి. వన్స్ యాక్టివేట్ చేయగానే స్టార్టర్ టెంప్లెట్స్ క్లిక్ చేయగానే యూ విల్ గెట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. AI వెబ్సైట్ బిల్డర్ అని వస్తుంది. రైట్ సైడ్ లో క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ అని వస్తుంది. ఈ 2 ఆప్షన్స్ వస్తాయి. ఈ 2 ఆప్షన్స్ లో క్లాసిక్ స్టార్టర్ టెంప్లెట్స్ ని బిల్డ్ విత్ టెంప్లెట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. బిల్డ్ విత్ టెంప్లెట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యూ విల్ బి రీడైరెక్టింగ్ టు దిస్. ఇది ఒక టైప్ ఆఫ్ వెబ్సైట్ అనుకోండి. కాకపోతే ఇది వెబ్సైట్ ఏం కాదు, థీమ్స్ లోనే మీకు ఒక ప్లగ్ఇన్ ఇది. కాకపోతే ఏంటంటే దీంట్లో యు ఆర్ హ్యావింగ్ సమ్ రెడీమేడ్ టెంప్లెట్స్. చూడండి, ఈ వెబ్సైట్స్ అన్ని, ఈ థీమ్స్ అన్ని మీరు మీ వెబ్సైట్ కి అప్లై చేసుకోవచ్చు. రైట్, మీరు ఈ థీమ్స్ అన్ని మీ వెబ్సైట్స్ కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇలా ప్రీమియం అని ఏవైతే ఉన్నాయో ఇవి టచ్ చేయకండి. ప్రీమియం ఇస్ లైక్ యూ హ్యావ్ టు పే మనీ. ప్రీమియం కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీ. వీటన్నిటిని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రైట్. సో మీకు కేటగిరీ వైజ్ వెళ్ళాలంటే ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. చూడండి, బిజినెస్ లోకి వెళ్తే ఈ బిజినెస్ క్లిక్ చేస్తే ఏజెన్సీ, రెస్టారెంట్, హోటల్ అండ్ ట్రావెల్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్పోర్ట్, పెట్స్, గార్డెనింగ్, ల్యాండింగ్ పేజెస్, లోకల్ బిజినెస్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, ఏసీ టెక్నీషియన్, మూవర్స్, కొరియర్, క్యాటరింగ్, పర్సనల్ కేర్ లో సలూన్, బ్యూటీ, ఫిట్నెస్, యోగా, స్పా, ప్రొఫెషనల్స్ లో ఫైనాన్స్, అకౌంటెంట్, లా, కోచ్, మెడికల్, పర్సనల్ సైట్స్ లో పోర్ట్ఫోలియో, ఫోటోగ్రఫీ, ఆర్టిస్ట్, ఆథర్, కమ్యూనిటీలో స్కూల్, ప్రీ స్కూల్, ఇలా డిఫరెంట్ వెబ్సైట్స్ అనేవి మీకు ఉంటాయి. థింగ్స్ దీంట్లో ఏదైనా ఒకటి తీసుకోండి. పర్సనల్ కేర్ లెట్స్ టేక్ సమ్ సలూన్ ఆర్ స్పా అండ్ మసాజ్ తీసుకోండి. హియర్ యు ఆర్ గెటింగ్ వెబ్సైట్స్ రిలేటెడ్ టు దోస్. ఇది ప్రీమియం, ఇది ప్రీమియం, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ప్రీమియం, ఇది ప్రీమియం, ఇది ప్రీమియం. ఫ్రీ ఉన్నాయి తీసుకోండి. సో ఇది ఫ్రీ ఉంది. సో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ వెబ్సైట్ ని మీరు జస్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఇది నేను తీసుకుందాం అనుకున్నప్పుడు ఇది క్లిక్ చేయండి. వన్స్ ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతుంది. ఏంటంటే అప్లోడ్ ఫైల్. మీకు ఏదైనా మీ లోగో ఏదైనా ఉంటే లోగో అప్లోడ్ చేసుకోండి. లోగో ఏదైనా ఉంటే ఇక్కడ లోగో అప్లోడ్ చేసుకోండి. ఫాంట్, ఇప్పుడు ఇక్కడ ఇది ఫాంట్ ఉంది కదా, ఈ ఫాంట్ ని మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడే చేంజ్ చేసుకోవచ్చు. సో ఏ ఫాంట్ మీకు నచ్చిందో ఆ ఫాంట్ తీసుకోండి. క్లిక్ దిస్ ఫాంట్. జస్ట్ టేక్ దిస్ ఫాంట్, వాట్ ఎవర్ ద ఫాంట్ యూఆర్ లుకింగ్ ఫర్. ఇలా మీ ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్. సో ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ తీసేసుకొని, కలర్ ఇది వచ్చేసి ప్యాటర్న్ గ్రీన్ అండ్ హస్కీ కలర్ ఉంది. దీన్ని మీరు బ్లూ, రైట్, ఇలా ఇక్కడ బ్లూ మారిందా చూడండి. ఈ కలర్ ఆరెంజ్, మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీరు తీసుకోవచ్చు. మీ లోగో ఏది ఉంటే ఆ లోగోకి రిలేటెడ్ కాంబినేషన్ తీసుకోండి. ఎప్పుడైనా వెబ్సైట్ అనేది లోగో కాంబినేషన్ ఉండాలి. రైట్. సో ఇది చేసాం. జస్ట్ ఇది చేయగానే ఇది అయిపోయింది కదా. వన్స్ ఇది అయిపోయిన తర్వాత సింపుల్ గా నథింగ్ డూయింగ్, జస్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. లోగో ఉంటే లోగో కూడా అప్లోడ్ చేసుకోండి. అదే విల్ డూ వన్ లోగో ఆల్సో. నేను లోగో కూడా క్రియేట్ చేస్తాను. అయిపోతుంది, మీకు కూడా క్లారిటీ వస్తుంది. లెట్స్ టేక్ again.
ఇక్కడ లోగో అని కొట్టాను. ఈ లోగోలో చూసినట్టయితే మనం జస్ట్ ఏదైనా సింపుల్ లోగో తీసుకుందాం. లెట్స్ మీ టేక్ దిస్ వన్, కస్టమైజ్. లెట్స్ కీప్ కిరణ్ స్పా అని పెడదాం ఒకసారి. డౌన్లోడ్ అయిపోయింది. సో గో బ్యాక్ టు అవర్ వెబ్సైట్, ఎడిటింగ్ పార్ట్. ఇక్కడ అప్లోడ్ ఫైల్, సెలెక్ట్ ఫైల్, డౌన్లోడ్స్, లోగో తీసుకోండి, ఓపెన్, లోగో కేమ్, సెలెక్ట్. ఇలా లోగో వస్తుంది. లేదు బ్యాక్గ్రౌండ్ ఇది వద్దు అంటే వైట్ కూడా లేకుండా పెట్టుకోవచ్చు. ఇట్స్ అప్ టు అస్. నెక్స్ట్ కంటిన్యూ కొట్టండి, సింపుల్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, సెలెక్ట్ ఫీచర్స్, డొనేషన్స్, ఏం లేదు, స్కిప్ కొట్టండి. నెక్స్ట్ కూడా ఇవన్నీ అడుగుతుంది, ఏం చెప్పకండి. సబ్మిట్ అండ్ బిల్డ్ వెబ్సైట్ అని ఉంటుంది. Within 2 minutes, it is going to make a ready-made website with all the designs, integrated pages to saha, everything it is going to design, it is going to give you. The only thing is you just want to edit a photos ni తీసేయడం, matter add చేయడం, ఇదంతా మీరు చేయాలి. Now the website is ready. View your website కొట్టండి. Now you see website has been added. Complete వచ్చేసింది వెబ్సైట్. చూడండి నా థీమ్ లో lucky.vq digital marketing దానికి ఇదంతా యాడ్ అయిపోయింది డిజైన్. అండ్ ఇఫ్ యూ గో బ్యాక్, ఇప్పుడు మీరు ఇక్కడ అబౌట్ కొట్టిన, అబౌట్ లో కూడా ఆల్రెడీ పేజెస్ చేశారు. అబౌట్ అస్ లో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వేర్ యూ కెన్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ లైఫ్, మ్యాటర్, టెక్స్ట్ వచ్చింది, టీమ్ మెంబర్స్ ఇచ్చారు, ఎవ్రీథింగ్ ఇస్ రెడీమేడ్. నౌ సర్వీసెస్, స్పా సెంటర్, ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ లైక్ డైట్ చార్ట్, బాడీ స్విమ్మింగ్, ఎవ్రీథింగ్. ఫోటోస్ ఉన్నాయి, ఈ ఫోటోస్ ఉంచండి, మారిస్తే మార్చండి, కంప్లీట్. ఫామ్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళే ఇచ్చారు, డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. జస్ట్ యూ హ్యావ్ టు ఎడిట్ ఇట్ అండ్ యూ హ్యావ్ టు చేంజ్. కాంటాక్ట్ కొడితే కాంటాక్ట్ అస్, ఎవ్రీథింగ్ రైట్. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ ఇప్పుడు ఉంది, ఈ హోమ్ పేజ్ ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ ఎడిట్ పేజ్ అని కొడితే యూ కెన్ ఎడిట్, రైట్. కాకపోతే ఈ హెడర్, హోమ్, అబౌట్ అస్, సర్వీస్, ఇవంతా హెడర్ పార్ట్. ఈ ఫూటర్ ఏదైతే ఉందో, ఇవి రెండు వచ్చేసి మీరు థీమ్ కస్టమైజేషన్ లో ఎడిటింగ్ చేయడానికి వస్తుంది. లెట్ మీ రైట్ ఇట్ సో దట్ యూ విల్ ఆల్సో అండర్స్టాండ్. ఇక్కడ వెబ్సైట్ మొత్తం 3 పార్ట్స్. ఒకటి హెడర్, నెక్స్ట్ వచ్చి మిడిల్ లో, డౌన్ లో ఫూటర్. పైన హెడర్ ఉంటుంది, మిడిల్ లో ఫూటర్ ఉంటుంది, కింద ఫూటర్ ఉంటుంది, మిడిల్ లో వచ్చేసి బాడీ ఉంటుంది. ఈ హెడర్ పార్ట్ ని మీరు ఎడిట్ చేయాలి అంటే గో టు కస్టమైజ్, రైట్, అపియరెన్స్ లో కస్టమైజ్, గో టు అపియరెన్స్ లో కస్టమైజ్ లోకి వెళ్ళి దీంట్లో యూ హ్యావ్ టు డూ హెడర్ ని ఎడిట్ చేయాలి. బాడీది ఏదైతే ఉందో, బాడీలో రిలేటెడ్ గా మీ పేజ్, మీ వెబ్సైట్ పేజ్ లోనే ఎడిట్ పేజ్ ఉంటుంది, అక్కడ ఎడిట్ చేయాలి. ఫూటర్ లో వచ్చేసరికి సేమ్, గో టు కస్టమైజ్ లో ఫూటర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఎడిటింగ్ చేసుకోవాలి ఈ పేజ్, ఈ వెబ్సైట్. ఐ విల్ షో యూ నౌ. ఈ పేజ్ ఒకసారి ఎడిట్ చేసి చూపిస్తా. లెట్స్ టేక్, ఇక్కడ ఎడిట్ పేజ్ ఉంది కదా, ఈ ఎడిట్ పేజ్ కొట్టగానే యూ విల్ గెట్ దిస్ పేజ్. ఇలా వచ్చింది. ఇక్కడ ఈ ఆప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈ ఆప్షన్ అన్నిటికి ఎలిబుల్ కాదు. ఈ ఆప్షన్ సెట్టింగ్స్, ఇది క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో చూడండి ఇలా ఉంది. సో ఇక్కడ మీకు ఏదైతే టెక్స్ట్ కావాలో, ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ ని ఎడిట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రెజ్యూనేట్ బాడీ అండ్ సోల్ బదులు హార్ట్ అని పెడదాం. దీని ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోండి. ఇదంతా మార్చలేదు, ఇదంతా స్పానిష్ లాంగ్వేజ్ లో ఉంటుంది.
ఏమైనా రాయండి టెక్స్ట్. ఇమేజ్ ఉంది కదా, ఈ అమ్మాయి ఇమేజ్ మార్చాలనుకోండి, ఈ ఇమేజ్ పైన క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేయండి. మీకు రైట్ సైడ్ లో క్లిక్ చేసి సెట్టింగ్ చూడండి. మీకు రైట్ సైడ్ లో స్టైల్ లోకి వెళ్తే ఈ ఇమేజ్ మీకు కనిపిస్తుంది. ఈ ఇమేజ్ అవుతుంది. ఈ ఇమేజ్ మీరు మార్చాలంటే ఇక్కడ చేంజ్ ఇమేజ్ క్లిక్ చేయండి. చేంజ్ ఇమేజ్ క్లిక్ చేసి మీకు ఏదైతే ఇమేజ్ పెట్టాలనుకుంటారో అది ఆటోమేటిక్ గా వీళ్ళ దగ్గర కొన్ని ఫోటోస్ ఇవి పెట్టొచ్చు, లేదా అప్లోడ్ ఫైల్ అని కొట్టి మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు. అది ఇట్స్ అప్ టు యూ. సో ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. సో ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్, హౌ ఇట్ లుక్స్, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ దిస్. ఇట్స్ బ్లర్, చిన్న ఫోటో కాబట్టి ఎక్స్టెండ్ చేస్తే బ్లర్ అవుతుంది. సో అది అవసరం లేదు. యూ కెన్ కీప్ అదర్ ఫోటోస్, అదర్స్ యూ కెన్ డౌన్లోడ్ సమ్ పిక్చర్స్, గ్రూప్ పిక్చర్స్ ఫ్రమ్ యువర్. ఇది కూడా బ్లర్ అవుతుంది. రైట్, ఇట్స్ ఆల్ అప్ టు అస్. సో కిందకి వెళ్ళండి. ఇక్కడ చూస్తే allow your body, mind and soul sense a heaven of tranquility. దీన్ని మార్చాలంటే కూడా ఇక్కడ క్లిక్ చేయండి. ట్రాన్స్విటీ ఇన్ హైదరాబాద్. మీ ఇష్టం, టెక్స్ట్ అనేది మీ ఇష్టం, మీరు ఎలా పెట్టాలి మీ ఇష్టం. ఈ వీడియో ఉంది, ఈ వీడియోని క్లిక్ చేస్తే ఇఫ్ యూ గో హియర్, జస్ట్ ఇక్కడ పిక్చర్ ఉంది, ఆ పిక్చర్ ని చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇవి ఉన్నాయి, ఇక్కడ వెల్నెస్ అని ఉంది. ఈ వెల్నెస్ కాస్త మీరు హెయిర్, ఈ బ్యూటీని వచ్చేసి మసాజ్ వచ్చేసి హెయిర్, బాడీ, బ్యూటీ, ఇలా మీరు ఏమనుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఇక్కడ ఇమేజ్ ఉంది, దీన్ని మార్చాలంటే క్లిక్ చేస్తే ఇక్కడ స్టైల్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇమేజ్. అలా ప్రతిదీ కస్టమైజబుల్. ఎవ్రీథింగ్ యూ కెన్ జస్ట్ గో హియర్, క్లిక్ ఇట్, ఎడిట్ ఇట్, క్లిక్ ఇట్, ఎడిట్ ఇట్, క్లిక్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లికబుల్. దట్స్ వాట్ వి యూస్ టు సే. ఇక్కడ కూడా చూడండి, ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ టెస్టిమోనియల్ అనమాట. ఇక్కడ ఇమేజ్ ని క్లిక్ చేస్తే ఇమేజ్ కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ వేరే వాళ్ళ ఫోటో పెట్టొచ్చు. ఆ టెస్టిమోనియల్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి రిలేటెడ్ ఫోటోస్ పెట్టొచ్చు. సో ఎవరిదైనా మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేటివిటీకి రిలేటెడ్ పెట్టండి, సో దట్ ఇట్ విల్ లుక్ లైక్ ఒరిజినల్ థింగ్. ఏదో మన వెబ్సైట్ ఇక్కడదే అనిపిస్తుంది. లేకపోతే మీరు అవన్నీ చేస్తే ఇది థీమ్ లోకి నుంచి ఎక్కడో మీరు తీసుకున్నట్టుగా మళ్ళీ తెలిసిపోతుంది. అట్లా కాకుండా న్యాచురల్ గా ఉండాలి. సో ఇక్కడ సర్దార్కి తీసుకుంటున్నా, సో దట్ ఇట్ విల్ లుక్ సమ్ న్యాచురల్ లుక్. సమ్వన్ రియల్లీ హాస్ గివెన్ దట్ టెస్టిమోనియల్ అన్నట్టు వస్తుంది. ఇట్లా వస్తుంది. దీని ఇమేజ్ సైజ్ ఏమైనా మార్చాలన్నా తగ్గించాలన్నా ఎవ్రీథింగ్ ఈస్ హియర్ ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ హియర్. ఫుల్ పెడితే ఫుల్, థంబ్నెయిల్ పెడితే చిన్నగా, దీంట్లో మళ్ళీ మీడియం, ఇట్లా యూ కెన్ డూ. సైజ్ ని చిన్న చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకా అడ్వాన్స్ లోకి వెళ్తే ఇంకా ఇక్కడ కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. యూ హ్యావ్ టు జస్ట్ ఎక్స్ప్లోర్ దిస్ పాయింట్స్. రైట్, ఇక్కడ కూడా మీ అడ్రస్ కూడా మార్చవచ్చు. ఇక్కడ అడ్రస్ ఇక్కడ కంప్లీట్ గా తీసేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా యూ క్యాన్ చేంజ్. జస్ట్ క్లిక్ వన్ క్లిక్, ఫోన్ నెంబర్. సో ఇట్లా పేజ్ అనేది మీరు డిజైన్ చేసుకోవచ్చు. వన్స్ ఈ పేజ్ అనేది డిజైన్ అయిపోయినాక జస్ట్ ఇక్కడ అప్డేట్ పెట్టండి. వన్స్ అప్డేట్ అయిపోయి గో బ్యాక్ టు వెబ్సైట్, రీలోడ్ ఇట్ అండ్ చెక్. ఇది మన వెబ్సైట్, వెబ్సైట్ సర్జరీ వచ్చాడు. ఎందుకంటే అపాయింట్మెంట్ కూకట్పల్లి, హైదరాబాద్. ఓకే, ఇట్లా మీ పేజ్ ని మీరు డిజైనింగ్ ఎవ్రీ పేజ్, ఇప్పుడు ఇది ఉంది అబౌట్ పేజ్ ఉంది. అబౌట్ పేజ్ లో అబౌట్ అస్ లో కూడా ఇవి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ పేజ్ అని కొడితే అయిపోతుంది. రైట్, ఇట్లా ప్రతిదీ యూ కెన్ డూ ఎడిటింగ్ పార్ట్. ఇప్పుడు ఓకే, ఇది వచ్చేసి నేను చెప్పిన ప్రకారం ఏంటి, ఇక్కడ హెడ్డర్, ఫూటర్, బాడీ ఉంటుంది. ఈ బాడీ పేజ్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ పేజ్ తో వేసినాం. మరి వాట్ ఎవర్ హెడ్డర్ అండ్ ఫూటర్, ఆ హెడ్డర్ అండ్ ఫూటర్ చేయాలంటే గో బ్యాక్ టు వర్డ్ ప్రెస్. దీంట్లో ఏదైతే అపియరెన్స్ ఉందో దీంట్లో కస్టమైజ్ కొట్టండి. కస్టమైజ్ కొట్టిన తర్వాత మీకు థీమ్ ది కస్టమైజేషన్ పార్ట్ వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే వచ్చిందో దీంట్లో మీరు కిందికి వస్తే హెడ్డర్ బిల్డర్ అని ఉంది చూడండి. హెడ్డర్ బిల్డర్, ఈ హెడ్డర్ బిల్డర్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ హెడ్డర్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్ని మీకు వస్తాయి. రైట్ సైడ్ లో క్లిక్ చేయండి, హెడ్డర్ బిల్డర్. వన్స్ ఇది చేయండి, చూడండి ఇక్కడ సైట్ లోగో ఇక్కడ ఉంది, సైట్ లోగో ఇక్కడ ఉంది. ఇది సైట్ లోగో. దీన్ని మార్చాలంటే ఇక్కడ మార్చవచ్చు, లేదా దీన్ని కొంచెం రైట్ కి జరపాలంటే జరపవచ్చు. ఇది రైట్ సైడ్ పంపించవచ్చు. ఇక్కడ ఉందా దీని పొజిషన్, ఇలా పుల్ చేసి ఇక్కడ పెట్టండి, మిడిల్ లో వస్తుంది చూడండి లోగో. అలా లేదు, ఇక్కడే కావాలి.
పైన పెడదాం, పైన పెడితే ఇంకా పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ పైన వచ్చి రైట్. సో ఇలా డిఫరెంట్ గా మీరు చేయొచ్చు. మీకు ఇక్కడ పెన్సిల్ వస్తుంది, జస్ట్ ఇలా టచ్ చేస్తే మీకు పెన్సిల్ మార్క్ వస్తుంది. పెన్సిల్ మార్క్ మీరు క్లిక్ చేస్తే ఇవన్నీ మార్చవచ్చు. మీరు ఇక్కడ ఏమేమైతే డిజైన్స్ డిఫరెంట్ థింగ్స్ అన్ని ఉన్నాయో ఇవన్నీ మీరు కంప్లీట్ గా చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఎలా వర్క్ అవుతుంది, ఇది కొడితే ఏమవుతుంది, హైట్ ఇలా పెద్దగా పెంచితే ఏది పెరుగుతుంది, ఇలాంటి ఏది తగ్గుతుంది, ఈ డిస్టెన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్లిక్ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ రైట్. సో ఇక్కడ సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి. ఈ సోషల్ మీడియా ఐకాన్స్ కూడా లింక్ ఇవ్వాలి. ఇప్పుడు ఇది కొడితే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాలి అంటే అది ఇలా ఈ సోషల్ మీడియా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ ఈ ఆప్షన్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయండి. ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది, మీ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ ఇక్కడ పెట్టండి. సో దట్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతారు. మళ్ళీ ఫేస్బుక్ కావాలంటే ఫేస్బుక్ కిందకి వస్తే ఫేస్బుక్ క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ ఇవ్వండి. ఎవరైనా ఫేస్బుక్ ని క్లిక్ చేస్తే ఫేస్బుక్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ ట్విట్టర్ ని క్లిక్ చేయండి. ట్విట్టర్ ఎవరైనా లింక్ ఇక్కడ ఇవ్వండి. ట్విట్టర్ ఎవరైనా కొడితే ట్విట్టర్కి వెళ్ళిపోతారు. ఇట్లా ఎవ్రీ లింకింగ్ అనేది మీరు ఇక్కడనే లెఫ్ట్ సైడ్ లో చేయొచ్చు. దీస్ ఆర్ ది టూల్స్ ఫర్ యువర్ వెబ్ పేజ్ రైట్. సో ఇలా ఎవ్రీథింగ్ యూ కెన్ డిజైన్ ఈజీలీ. కాకపోతే మీకు ఈ ఆప్షన్స్ తెలియాలి, ఎక్కడ ఏ ఆప్షన్ ఉంది, ఏది కొడితే ఏమవుతుంది, ఇది మీకు అనేది ప్రాక్టికల్ ఒక ఎక్స్పోజర్ అనేది ఉండాలి. దిస్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్ క్లాసెస్. సో ఈ థీమ్ ని ఎలా వాడాలి మీరు చూడడానికి ఈజీ ఉంది, బట్ ఇది మీరు క్లిక్ చేస్తున్నప్పుడు మీకు తెలియాలి. క్లిక్ చేయని ఓన్లీ ఈ పార్ట్ ఎడిట్ చేయగలుగుతా, హెడర్ ఇక్కడ ఎడిట్ చేయగలుగుతా, మిడిల్ పార్ట్ ఎడిట్ చేయాలంటే వెబ్సైట్ లోకి వెళ్ళి పేజ్ ఎడిట్ కొడితేనే అవుతుంది, ఇక్కడ కాదు. సో అలా చేసుకొని పబ్లిష్ కొట్టండి. అగైన్ గో బ్యాక్, ఫుటర్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. దీనిలోనే ఫుటర్ బిల్డర్ క్లిక్ చేయండి. ఫుటర్ బిల్డర్ చూడండి. ఈ ఫుటర్ రిలేటెడ్ ఎవ్రీథింగ్ ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఫుటర్ బిల్డర్. ఇక్కడ ఏం కొడితే చేంజ్ అవుతుంది. ఇక్కడ HTML1 అంటే ఈ పార్ట్ అనమాట. ఈ పార్ట్ ఇది ఏదైతుందో ఇదంతా డిజైన్ చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైనా రాయొచ్చు. పూజీ ఏదైనా మెన్షన్ చేయొచ్చు. మీరు ఈ లోగో ఉంది, ఈ లోగోని కూడా మార్చవచ్చు. ఇక్కడ ఈ లోగోని తీసేసి మీ లోగో మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది క్లిక్ చేయండి. ఆప్షన్ కూడా ఎక్కడ ఉంటుంది చూడాలి. ఇది కూడా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ సర్వీసెస్ కూడా ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఏం కావాలి, సర్వీసెస్ లో ఏమేమి పెట్టాలి, మీకు లగ్జరీ స్పా కావాలి అంటే ఉంచుకోండి, లేదు అంటే డిలీట్ చేసుకోవచ్చు. రిమూవ్ కొడితే లగ్జరీ స్పా అయిపోతుంది. సో ఇక్కడ ఏం పెట్టవచ్చు, ఇక్కడ ఏం కావాలి, మళ్ళీ అడ్రస్ కూడా మీరు ఇక్కడ మార్చవచ్చు. కంప్లీట్ దాని అడ్రస్ ఇక్కడ మార్చవచ్చు. సేమ్ ఇంతకుముందు ఏదైతే అడ్రస్ పెట్టామో అది పెట్టవచ్చు. రైట్, ఇట్లా మొత్తం చేసి యూ కెన్ జస్ట్ ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇవి కానీ ఏమైనా మార్చాలన్నా ఇవన్నీ కూడా మీరు చేంజ్. ఇక్కడ కాపీ రైట్ కూడా పవర్డ్ బై, ఇక్కడ పవర్డ్ బై ఇలా పెట్టవచ్చు. ఈ సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మళ్ళీ మీరు లింకింగ్ ఇవ్వచ్చు, వీటికి లింకింగ్ ఇవ్వచ్చు. సో ఎవ్రీథింగ్ మీ సోషల్ మీడియా ఐకాన్స్ వద్దు అనుకున్నాను అనుకో, ఇక్కడ ఇంటూ కొట్టేయండి, అవి వెళ్ళిపోతుంది. సో ఈ పాయింట్స్ అనేది మీకు అర్థం కావాలి. ఇది ఎలా డిజైన్ చేయగలుగుతున్నాం, ఎలా డిజైన్ చేస్తున్నారు, ఒక్కొక్క పార్ట్ ఎక్కడెక్కడ డిజైన్ చేయాలి, ఇవి డిజైన్ చేయాలంటే ఎక్కడ చేయాలి, వీటికి లింకింగ్ చేయాలంటే ఎలా ఇవ్వాలి, ఇది కొడితే వేరే పేజ్కి ఎలా వెళ్ళాలి, ఈ బేసిక్ థింగ్స్ అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ పార్ట్ ఇన్ స్టార్టర్ టెంప్లెట్స్. ఇక్కడ దాకా ఆర్ యూ గాట్ అన్ ఐడియా? క్లియర్ అయిందా? ఇస్ ఇట్ క్లియర్ పూజీ? Yes, yes. పర్ఫెక్ట్ కదా? Yes. సో మీరు
మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ స్టార్టర్ టెంప్లెట్స్ లో పోయి ఏదైనా ఒక టెంప్లెట్ ని తీసుకొని ఆ టెంప్లెట్ లో మీరు డిజైన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఉన్నట్టు టెంప్లెట్ వేసుకొని రావడం కాదు, మొత్తం చేంజ్ చేయాలి. దాని ఫొటోస్ ని మార్చాలి, టెక్స్ట్ ని మార్చాలి, దాని యొక్క ఫార్మాట్ మార్చాలి, దాని లింకింగ్ ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ ఐడికి, ఫేస్బుక్ ఐడి మొత్తం లింకింగ్ యాడ్ చేయాలి. ఇట్లా ఎవ్రీథింగ్ యూ హావ్ టు డూ. గాట్ ఇట్. ఇది చేసి ఫస్ట్ మీరు ఏదైతే మినామేజ్ ఉందో ఆ మినామేజ్ లో ఇప్పుడు పేజెస్ ఏవైతుందో పేజెస్ లో స్టార్టర్ టెంప్లెట్ అది మామూలుగా ఎలిమెంటర్ తోటి నేను చెప్పిన చేంజెస్ చేసి డిజైనింగ్ చేయండి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత స్టార్టర్ టెంప్లెట్స్ లో ఏదైనా మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకుంటారా, రియల్ ఎస్టేట్ తీసుకుంటారా, లేకపోతే బేకరీ తీసుకుంటారా, స్పా తీసుకుంటారా, లేకపోతే ఏదైనా రెస్టారెంట్ తీసుకుంటారా, మీ ఇష్టం. అవి తీసుకొని వాటిని ఆ థీమ్ ని అప్లై చేసి ఆ థీమ్ ని డిజైన్ చేసి కంప్లీట్ గా దానికి ఒక న్యూ లుక్, న్యూ ఫొటోస్, క్వాలిటీ ఫొటోస్ వాడండి. ఇండియన్ రిలేటెడ్ పీపుల్ ఇవ్వండి, పేర్లు కూడా ఇండియన్ పేర్లు పెట్టండి, అడ్రస్ కూడా లోకల్ అడ్రసెస్ పెట్టండి. ఇది పెట్టి కంప్లీట్ వెబ్సైట్ అనేది మీరు డిజైన్ చేయాలి. ఓకే. ఇది క్లియర్? ఓకే. క్లియర్. డిలీట్ చేసేయాలా అంటే? ఇప్పుడు దాన్ని డిలీట్ చేసేయాలి. మీరు మొత్తం అది ప్రాక్టీస్ అయిపోయినాక దాన్ని కంప్లీట్ గా డబ్ల్యూపీ రీసెట్ చేయాలి. మీరు అదే చెప్పారు కదా, ప్లగిన్స్ లోకి వెళ్ళండి. ప్లగిన్స్ లోకి వెళ్ళండి. ఈ ప్లగిన్స్ లో ఇక్కడ యాడ్ న్యూ ప్లగిన్ కొట్టి ఇక్కడ రైట్ సైడ్ లో మీరు డబ్ల్యూపీ రీసెట్ అని ప్లగిన్ కొట్టండి. ఈ ప్లగిన్ వచ్చేసి కంప్లీట్ గా ఇది కొట్టేస్తే మీరు ఫస్ట్ థీమ్ వేసినప్పుడు మీ వెబ్సైట్ ఎట్లా ఉందో అట్లా అయిపోతుంది. మీది డబ్ల్యూపీ రీసెట్ బ్లాక్ అండ్ రెడ్ ఆరో మార్క్స్. దీన్నే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయినాక యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీ ప్లగిన్స్ లో కనిపిస్తుంది. ఇక్కడ ప్లగిన్స్ లో డబ్ల్యూపీ రీసెట్ అని కనిపిస్తుంది. ఓపెన్ డబ్ల్యూపీ రీసెట్ అని క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయండి మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కిందికి రండి. ఇక్కడ మీకు సైట్ రీసెట్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సైట్ రీసెట్ లో ఇక్కడ టైప్ ఇన్ రీసెట్ దగ్గర టైప్ చేయండి, RESET రీసెట్ అని టైప్ చేయండి. చేసి ఇక్కడ రీసెట్ సైట్ అని రెడ్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు రీసెట్ ద సైట్, రీసెట్ వర్డ్ప్రెస్ క్లిక్ చేయండి. మొత్తం ఇలా రొటేట్ అయ్యి మీ వెబ్సైట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ టు యువర్ వెబ్సైట్ అండ్ చెక్ హౌ ఈస్ యువర్ వెబ్సైట్ నెంబర్. ఫస్ట్ ఎట్లా ఉంది అట్లనే వచ్చిందా? అంతే. సో మీరు ఈ వెబ్సైట్ ని దగ్గర ఒక 10-20 టైమ్స్ మీరు డిలీట్ చేస్తారు. ఎందుకంటే వీ నీడ్ టు డూ ప్రాక్టీస్, వీ నీడ్ టు డూ అసైన్మెంట్స్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయినా మన వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకుంటాం. రైట్? ఓకే. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒక్కొక్క థీమ్ అప్లై చేయండి, చూడండి బాగుందా లేదా. ఒక్కొక్క థీమ్ ఇంటిగ్రేట్ అవుతుంది, ఒక్కొక్క థీమ్ కొంచెం మీకు ప్రాబ్లమాటిక్ అవ్వచ్చు, అప్పుడు అది తీసేసేయండి, మళ్ళీ ఇంకొక థీమ్ అప్లై చేయండి. ఇలా డిఫరెంట్ థీమ్స్ ని ట్రై చేయండి. అండ్ నేను ఏవైతే చెప్తున్నానో వాటిపైన స్టిక్ కాకండి, వాటితో పాటు మీరు కొత్త కూడా ట్రై చేయాలి. బికాస్ యాజ్ ఎ డిజిటల్ మార్కెట్ యూ షుడ్ బి ఎక్స్ప్లోరింగ్ పార్ట్. సో యూట్యూబ్ అనేది ఉంది మీకు, ఇది దీనికి రిలేటెడ్ గా మీరు ఇంకా యూట్యూబ్ లో కూడా కొంచెం రీసెర్చ్ చేయండి. లైక్ వాట్ ఆర్ ద న్యూ టెంప్లెట్స్ ఫర్ డూయింగ్ వెబ్సైట్స్ ఇన్ వర్డ్ ప్రెస్ అని, స్టార్టర్ టెంప్లెట్స్ ఎలాంటి థీమ్స్ బాగుంటాయి అని, ఇలా కొన్ని చూడండి. అండ్ ప్లగిన్స్ లో దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ ప్లగిన్స్, డిఫరెంట్ ప్లగిన్స్, కొత్త ప్లగిన్స్ కమ్ విత్ ఫ్రెష్ ఐడియాస్, ఫ్రెష్ థాట్స్. ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఎలా చేసుకోవాలి. సో యూ షుడ్ థింక్ లైక్ ఏ యూజర్. అంటే ఒక కస్టమర్ వెబ్సైట్ డిజైన్ చేయమంటే ఏమేమి అడుగుతాడు, వాడు అడిగింది మనం చేయాలంటే ఎట్లా చేయాలంటే దానికి ఎలాంటి రిక్వైర్మెంట్స్ కావాలి, అవి ఏ ప్లగిన్స్ లో ఉంటాయి. ఇట్లాంటి థింకింగ్ పవర్ అనేది మీకు రావాలి. జస్ట్ నేను చూపించిన ఒక వెబ్సైట్ చేయమని అవి చేసేసి అయిపోయిందంటే కాదు. యూ షుడ్ డూ లాట్ ఆఫ్ వర్క్. బ్యాక్ ఎండ్ లో మీరు ఒక 5 hours అయినా వర్క్ చేయాలి వెబ్సైట్ పైన డైలీ. దెన్ యూ కెన్ గెట్ ద ఎగ్జాక్ట్ పిక్చర్ ఆఫ్ వెబ్సైట్, హౌ ఇట్ వర్క్స్. ఓకే. ఇస్ ఇట్ క్లియర్? పూజీ, ఆర్ యూ డన్? ఓకే. సో ఏదైనా సరే స్టార్టింగ్ నుంచి సేమ్ ప్రొసీజర్స్ అయితే మార్చుకోకండి. మన స్టెప్స్ ఏవైతున్నాయో అవి మర్చిపోకండి. మన 4 స్టెప్స్ ఏవైతున్నాయో ఫస్ట్ పేజెస్ క్రియేట్ చేయండి, తర్వాత థీమ్ అప్లై చేయండి. ఇంతకు ముందు దాకా థీమ్ లో మినామైజ్ అప్లై చేసినాం, ఇప్పుడేమో ఆస్ట్రా థీమ్ ఇన్స్టాల్ చేయాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లగిన్స్ లో పోయి స్టార్టర్ టెంప్లెట్స్ అనుకుంటే ఆ ప్లగిన్ ఇన్స్టాల్ చేయండి. వన్స్ అది అయిపోయిన తర్వాత అగైన్ క్రియేట్ మెనూలో పేజెస్ యాడ్ చేసుకోండి. లాస్ట్ కస్టమైజేషన్ లో ఫోటోస్ ని, టెక్స్ట్ ని మార్చండి. ఇస్ ఇట్ డన్? ఓకే. డన్. సో టుమారో యూ వోంట్ హ్యావ్ క్లాస్. కంప్లీట్ గా నాకు దీనిపైన ప్రాక్టీస్ చేయాలి. మీరు ఒక ఈ రోజు రేపు టైం తీసుకోండి మంచిగా. మీకు గ్రూప్ ఉందా? మీది ఉంది కదా? యాడ్ చేయమని అడిగాను మళ్ళీ కూడా, కానీ చేయలేదు. ఓకే, ఐ విల్ జస్ట్ హ్యావ్ ఎ టాక్ విత్ దెమ్. ఒకసారి మీ గ్రూప్ క్రియేట్ చేస్తా. దాంట్లో వీ విల్ బి అప్డేటింగ్. లైక్ మీకు నార్మల్ గా మీ వెబ్సైట్ ఏంది, ఎట్లా ఉంది, నాకు ఒకసారి మీరు అప్డేట్ ఇస్తూ ఉండాలి మీ వెబ్సైట్ వన్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పకుండా వెళ్తే అయిపోతుంది, కానీ నాకు అట్లా కాదు. మీరు ప్రాక్టీస్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే దాన్ని మీరు రెక్టిఫై చేసుకోవాలి. అండ్ ఎలా ఆప్షన్ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ యూ హ్యావ్ టు వర్క్. సో ఏదో ఇక క్లాస్ అంటే ఇక చెప్పుడు మీరు చేయడం కాదు, కంప్లీట్లీ యూ హ్యావ్ టు ఇన్వాల్వ్.
అండ్ యూ హ్యావ్ టు డూ ఆన్ డిఫరెంట్ ప్రాసెస్. ఒకటి వచ్చేసి రేపు మీరు చేయాల్సింది ఒకటి వచ్చేసి దేనికి చేస్తారంటే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళకి వెబ్సైట్ చేయండి. ఒక థీమ్ రియల్ ఎస్టేట్ థీమ్ తీసుకొని చేయండి. ఆ తర్వాత మీకు నచ్చిన థీమ్ ఒకటి చేయండి ఏదైనా ఒకటి. ఓకే. ఎస్ యా ఓకే. సో క్లియర్ కదా, ఏం డౌట్స్ లేవు కదా ప్రజెంట్లీ. దీనికి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఆ ఛానల్ మీకు ఆ లింక్ కూడా పెడతా, ఆ ఛానల్లో ఒకసారి చెక్ చేయండి వీడియో. మళ్ళీ ఎక్కడైనా స్టాప్ అయిపోతే ఆ వీడియోని చూసి దాని ప్రకారంగా యూ కెన్ ప్రాపగేట్. షూర్ నిన్నటిది ఈ రోజుది పెట్టండి నాకు Done, done. మొన్నడు. Sure. థ్యాంక్ యూ. Right? Okay, then all the best. Just do it. Do with some curiosity. Do it from some interest. You'll understand so many things in this. ఓకే. Sure. Done. Bye bye. That's all for class. Take care. థ్యాంక్ యూ. ఓకే.